హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. భూషణం సరస్వతి దంపతులకి ఉన్నది ఒక చిన్న ఇల్లు, 5 ఎకరాల పొలం. భూషణం వ్యవసాయం చేసుకునే రైతు. సరస్వతి ఇంట్లో 2 గేదెలు ఆవుల్ని చూసుకుంటూ, పాడిని చూసుకుంటూ గృహిణిగా సంసారాన్ని వెళ్ళదీసుకొచ్చేటటువంటి ఒక ఇల్లాలు. చాలా మంచి మనుషులు వీళ్ళు, భార్యాభర్తలు. ఎలాంటి అత్యాశ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నీతి నిజాయితీలతో ఉండటమే వీళ్ళకి ఉన్న మంచి సుగుణాలని చెప్పుకోవాలి. స్వార్థబుద్ధి, ద్రోహబుద్ధి అలాంటివే మాట వరుసకైనా ఎరుగరు. పెళ్ళైన వెంటనే వీళ్ళకి సరస్వతి గర్భవతి అయ్యి ఒక కొడుకు పుట్టాడు. పిల్లాడి పేరు వినోద్ అని పెట్టుకున్నారు. మనకున్న స్థాయికి స్తోమతకి మించి అధిక సంతానాన్ని కనకూడదు. కానీ రేపొద్దున కొడుకున్నాళ్లే కూతుళ్ళు కొడుకులు పుడితే వాడే మిగతా వాళ్ళని చూసుకోడా ఏంటి అని అనుకోకూడదు. అది తప్పు. మనకున్న స్థాయికి స్తోమతకి ఒక కొడుకే అయినా వాడిని ప్రయోజకుడిని చేసి చదివించి వాడికంటూ ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మన పొలంలో బంగారం పండుద్ది. రోడ్డు పక్కనే ఉన్న బిట్టు ఇప్పుడే ఎకరం 25 లక్షల రేటు ఉంది. రేపొద్దున వాడు పెద్ద అయ్యేసరికి ఒక 50 లక్షలకు అది వెళ్ళకపోదు. మన ఇల్లు ఎలా లేదన్నా ఇప్పుడు 25 లక్షల ఖరీదు. ఆ రోజుకి అదొక 50 లక్షలు కాకపోదు. వాడిని కష్టార్జితంతో చదివించుకుంటే ఆ తర్వాత వాడు చక్కగా చదువుకొని ప్రయోజకుడై గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుంటే 4 రాళ్ళు పెట్టైనా కాస్త పెద్ద పోస్టింగ్ తెచ్చామంటే సంతోషంగా వాడికి పెళ్లి చేస్తే భార్య బిడ్డలతో మన కళ్ళ ముందు ఆనందంగా ఉంటారు కొడుకు కోడలు. ఇక ఎటు నీకు నీ పుట్టింటి వాళ్ళు ఒక 50 తులాల బంగారం పెట్టారు. ఆ రోజు మా అమ్మా నాన్నలు కట్న కానుకలు వద్దన్నారని 1 ఎకరం స్త్రీధనం వద్దన్నా వినకుండా రాసిపోయారు. మీ నాన్నగారు పోతూ దాన్ని నీ పేరిటే ఉంచుకో, ఆ స్త్రీధనాన్ని. ఆ 50 తులాల బంగారానికి తోడు మా అమ్మ నీకు పెళ్లిలో పెట్టిన 25 తులాలు తను పోతూ నువ్వు సేవ చేసినందుకు తన్నే తల్లిలా చూసుకున్నందుకు ఇచ్చిన 25 తులాలు కలిపి 100 తులాలు అయిందే. వెరసి నువ్వు ఒక 25 తులాలు ఉంచుకున్నా ఓ 75 తులాలు కోడలికి పెడితే చాలు. మనకి అత్యాశలు వద్దు. మనం ఏ కోట్లు వెనకేయాల్సిన అవసరం లేదు. మనిషికి సంతృప్తి ఉండాలి, ఆనందం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, మనశ్శాంతిగా బ్రతకాలి. ఉదయాన్నే లేవటం, చక్కగా నీకంటూ 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయే పెళ్ళప్పుడు. ఇప్పుడు వాటిని కాస్త నువ్వు 10 ఆవులు 10 గేదెలు చేసుకున్నావు. పాలేరుని పెట్టాను, వాడు పై పనులు చూసుకుంటాడు. మన ఇంట్లోకి 1 ఆవు పాలు సరిపోతాయి. మిగతాయి అమ్మేసి ఆ డబ్బులు పెట్టి నువ్వే ఒక పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసి రేపొద్దున ఆ రూపాయి దేనికో దానికి ఉంటుంది. బ్యాంకులోనో పోస్ట్ ఆఫీసులోనో వేసి ఉంచో. పిల్లాడే పెళ్లి ఖర్చులకో చదువులకో ఉపయోగపడతాయి. మనకున్న 5 ఎకరాలకి తోడు నేను ఇంకొక 5 ఎకరాలు ఎదురు కవులుకి తీసుకొని చేస్తున్నాను. మనకి చక్కగా సొంత ఇల్లు, ఇంటి చుట్టూ బోలెడంత జాగా ఉంది. అన్ని రకాల పళ్ళ మొక్కలు మా అమ్మ నాన్నలు రేపొద్దున మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు అనే దాంతో మామిడి చెట్టు దగ్గర నుంచి పనస చెట్టు దాకా పెట్టారు. ప్రతి సీజనల్ ఫ్రూట్స్ మన ఇంట్లోనే కాస్తాయి. మనం వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు వచ్చిన తర్వాత ఇంటి చుట్టూ పూల మొక్కలతో, ఇంటి చుట్టూ కూరగాయలు ఆకుకూరలతో బోలెడంత కమ్మటి భోజనాన్ని తింటున్నావు. ఎటు నువ్వు కమ్మగా నాటుకోళ్ళు పెంచుతున్నావు, నాటుకోడి గుడ్లు తింటున్నావు, నాటుకోడి మాంసాన్ని తింటున్నావు. చక్కగా నువ్వు మేకపిల్లల్ని వాటిని పెంచి సాయిబుగాడు కొనుక్కెళ్తే ఆయనే కొంత మటన్ పంపిస్తున్నాడు. కమ్మగా మనకి ఇది ఉంది ఇది లేదనే లోటు లేదు. చేపలు రొయ్యలు అన్నీ పల్లెటూరు కాబట్టి సమృద్ధిగా దొరుకుతున్నాయి. పిల్లాన్ని ఆరోగ్యంగా పెంచుకుందాం. ఉన్న ఒకడికి మంచి పౌష్టికాహారం పెట్టే వాడికేమి మనం ఖరీదైన లక్షల రూపాయలు బట్టలు లగ్జరీల్లో మనం పెంచకూడదు. అవసరానికి తగినంత వరకు బట్టలు తీసుకుందాం. అవసరానికి వాడికి వాళ్ళ తాతే కడియం చేయించాడు, గొలుసు చేయించాడు, బంగారు మొలతాడు చేయించాడు, వాళ్ళ నానమ్మ పులిగోరు గొలుసు చేయించిందే. వాడికి మీ అమ్మ వాళ్ళు గొలుసు ఉంగరాలు బ్రేస్లెట్ చేయించారు. ఇంకా మనం చేయించాల్సింది కూడా లేదు.
మనం సంతోషంగా వాడిని చదివించుకుంటే చాలు. మనం గవర్నమెంట్ స్కూల్కేమీ పంపొద్దు, పక్కనే టౌన్ బస్సు వస్తుంది కాబట్టి పంపించి చదివించుకుందాం అని చెప్పి ఆయన లైఫ్ ప్లానే చెప్పేశాడు పెళ్ళానికి. నేను ఎల్ఐసి కట్టుకుంటున్నాను ఎప్పటి నుంచో, నీకు కడుతున్నాను పెళ్ళైన దగ్గర నుంచి, మనకి హెల్త్ ఇన్సూరెన్సులు కూడా ఉన్నాయి, పిల్లాడికి కూడా ఇన్సూరెన్స్ కడుతున్నాను, దేనికి ఏ లోటు లేదు సరస్వతి అని ఆయనంటే ఆవిడ నవ్వేసి, మీ ఇష్టం అండి, మీ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పాను అంటే, ప్లానింగ్ ఆఫ్ లైఫ్ ఉండాలి మనిషికి ఎప్పుడూ కూడాను. అప్పు తప్పు చేయకూడదు, ఒకళ్ళ దగ్గర చేయి చాపకూడదు, దేహి అనకూడదు. కష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, రూపాయి ఉండాలి. బాధ ఎప్పుడు వస్తుందో తెలియదు, జ్ఞానం తెలివితేటలో ఉండాలి. అన్నిటికీ మనిషి సిద్ధంగా ఉండాలి అనుకునే తత్వం భూషణాందే. పిల్లాడికి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అనుకోకుండా ఒక రోజున పొలంలో వెళ్ళి కుప్పల దగ్గర పడుకున్న ఆయన్ని పాము కాటేసి మరణించాడు. ఆవిడ బాధపడిందే. ఆవిడని పుట్టింటి వాళ్ళు రమ్మనమన్నారు, ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకొని. ఆ తర్వాత అత్తింటి వాళ్ళు మా ఇంటికి వచ్చిండు లేదా మేము వచ్చి ఉంటామన్నారు. ఎవరిని వద్దని చెప్పింది. అత్తామామలు అమ్మా నాన్నలు ఎటూ లేరు. ఉన్న వీళ్ళు తన వాళ్ళు అవునా అంటే మాటల వరకు ఉంటే మంచిదేమో, హద్దు దాటినటువంటి ఎప్పుడూ చుట్టరికాలు మంచివి కాదు, అడ్డమైన స్నేహాలు చేసే అలవాటు ఆవిడకి లేదు. దాంతో ఆవిడ నేను చూసుకోగలను అని 5 ఎకరాల పొలాన్ని కౌలుకిచ్చేసి పిల్లాడిని కాన్వెంట్లో చేర్చుకొని, పిల్లాడిని అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తూ ఉండేవాడు టౌన్లో ఉన్న కాన్వెంట్కే. శుభ్రంగా ఇంట్లో ఉన్న గేదెలు ఆవుల దగ్గర మగపాలేరును కూడా తీసేసి ఆడమనిషినే పెట్టుకుంది పని మనిషిగా. పెట్టుకొని చక్కగా కడుపు నిండా తింటూ ప్రశాంతంగా భర్త జ్ఞాపకాలతో దేవుణ్ణి తలుచుకుంటూ బిడ్డ మీదే అన్ని ఆశలు పెట్టుకొని ప్రపంచమంతా మరో పెళ్లి చేసుకోమన్నా కాదని. నిజం చెప్పాలంటే ఆవిడది చాలా చిన్న వయసు, 16 ఏళ్లకు పెళ్లి చేశారు, 17 ఏళ్లకు తల్లి అయిపోయింది. ఆ తర్వాత నిండా పిల్లాడికి 5 ఏళ్ళు వచ్చేపాటికి ఆయన వెళ్ళిపోయాడు. అయినా సరే తన జీవితంలో ఆశలు కోరికలు అన్నీ ఆయన కట్టెల్లో కాలిపోయిన రోజే కాలిపోయాయి అనుకోనే జడని ముడి వేసుకొని లైట్ రంగు చీరలు కట్టుకొని 2 చేతులకి అటొక 4 ఇటొక 4 బంగారపు గాజులు, పెళ్లిలో ఆయన పెట్టిన ఉంగరం, నిశ్చితార్థపు ఉంగరం, చెవులకి దిద్దులు, ఆ తర్వాత మెళ్ళో 2 పేటల గొలుసు, ముఖాన చిన్న నల్లబొట్టు పిల్ల. అంతకు మించి చాలా సింపుల్గా ఉంటుంది సరస్వతి. అడ్డమైన ఆశలు కోరికలు ఎదుటి వాళ్ళకి రేగేలాగా మనమే ఉండకూడదు. మనం భగవంతుడి నామస్మరణ చేసుకున్నప్పుడు, మన భర్తనే మన మనసులో నిలుపుకున్నప్పుడు అనవసరమైన ఆలోచనలు ఎప్పుడూ రావు ఎవరికి కూడా. పెళ్లి చేసుకోవటం మరొక పెళ్లి తప్పని నేను అనను, నా వరకు నాకు అది ఇష్టం లేదనేదే నా స్వనిర్ణయం అనుకుందే ఆవిడ. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో పిల్లాడు పెరిగి పెద్దవుతూ పిల్లాడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్లో చేరు నాన్న, అందరూ బోలెడంత పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, నువ్వు కూడా చదువుకోమ్మా, పొలం అమ్మి చదివిస్తానందే. వద్దమ్మా, నేను అస్సలు నిన్ను వదిలిపెట్టి ఉండలేను, నాకంటూ ఉంది నువ్వు, నీకంటూ ఉంది నేను. ప్రపంచమంతా నన్ను వదిలేయమన్నారు, ఎవరో ఒకళ్ళకి దత్తత ఇచ్చేయమన్నారు, లేదా హాస్టల్లో పడేయమన్నారు. నా కోసం నువ్వు ఇంకో పెళ్లి చేసుకోలేదని, నా మీదే పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నావని తెలుసు, నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా అనే కొడుక్కి తల్లి అంటే నిజంగా చాలా ఇష్టం, చాలా ప్రేమ. అది కాదయ్యా అన్న, నేనేమి అంత తోపుని కాదమ్మా, అంత బ్రిలియంట్ని టాపర్ని కాదు, నాకు ఎంసెట్టుల్లో ర్యాంకులు వద్దు, అందరూ ఇంజనీరింగులు డాక్టర్లే అవ్వాలా ఏంటమ్మా? అలా అనుకుంటే ప్రపంచంలో మిగతా వృత్తులన్నీ చీచా అనుకోవాలంటావా చెప్పు. ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి కొంతమంది ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పవులే, కానీ నేను డిగ్రీ పీజీ చేసుకుంటానమ్మా అని డిగ్రీ పీజీ చేసుకుంటూ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకున్నాడు. ఫస్ట్ చిన్న పోస్టింగ్ వస్తే కాదని మళ్ళీ కాస్త పెద్ద పోస్టుకు రాసుకుంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడున్న పొలాన్ని కౌలుకి ఇచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఓ పక్కకు సర్ది అవసరమైనంత వరకు సామాను పక్కకి తీసుకొని ఆ తర్వాత ఇక
ఎవరో ఒకళ్ళని దీపం పెట్టుకొని కరెంటు బిల్లు కట్టుకోండి అని బయట ఉన్న ఒక్క గది వసారా వాళ్ళకిచ్చే తల్లిని తీసుకొని పదమ్మ నాకు ఉద్యోగం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి సిటీకి వచ్చేసాడు. సిటీకి వచ్చేసిన తర్వాత చాలా అనతి కాలంలోనే ఆ అబ్బాయికి కాస్త పై డబ్బులు రావటం, దానికి తోడు ప్రమోషన్ రావటం, ఆఫీసర్లతో మంచిగా ఉండటం, నలుగురితో మంచి అనిపించుకోవటం ఏమో కానీ 2 సంవత్సరాలు తిరిగేపాటికి చక్కగా 4 అంతస్తుల ఇల్లు స్థలం కొని మరీ కట్టించుకున్నాడు వినోద్. దాంట్లో పై ఫ్లోర్లో వీళ్ళుండే, కింద 3 ఫ్లోర్లు ఒకటి బ్యాంకు కని, ఒకటి ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళకని, ఒకటి ఇంకేదో ఆఫీస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టుకుంటామంటే ఇచ్చేశాడు. అలా వచ్చే అద్దెలు పెట్టి ల్యాండ్ల మీద పెట్టుబడులు పెట్టి చిన్న చిన్న ల్యాండ్లు కొనేవాడు. చాలా తెలివైన వాడు వినోద్. అలా కాలం తిరిగిపోతూ ఉద్యోగం వచ్చి కూడా 2-3 ఏళ్ళు అయిపోయింది. ఒకసారి ఊళ్ళో ఉన్న పొలాన్ని కౌలుకిద్దాము, ఎటు భూషణం ఆబ్దికం పెట్టడానికి ప్రతి సంవత్సరం వెళతారు వీళ్ళు. అలా వెళితే చుట్టుపక్కల వాళ్ళు భోజనానికి వచ్చి సరస్వతమ్మ పిల్లాడికి పెళ్లి చేయవు, పెళ్లి వయసు వచ్చింది కదో, ఏమైంది చక్కగా వాడికంటూ 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు, ఏ వయసు జరగాల్సిన ముచ్చట ఆ వయసుకు జరగొద్దు అంటే అప్పటికావిడ చాలాసార్లు అంటం అయిపోయింది. పెళ్లి చేసుకోయా అంటే ఫస్ట్ చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత ఏమో ఇల్లు కట్టుకోవాలి, తర్వాత 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఇలా చెప్తూ వినోద్ కారు కొనుక్కోవాలి అది ఇదని ఆవిడ మాటనే వెనక్కి నెడుతూ వచ్చాడు. ఈసారి ఆవిడకి కూడా కరెక్ట్ కాదనిపించి, నాన్న నువ్వెవరిని ప్రేమించలేదని నాకు తెలుసు, ప్రేమిస్తే చెప్పు, నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి చేస్తా, లేదంటే పెళ్లి చేసుకోవా అని అడిగితే, నేనెవరిని ప్రేమించలేదమ్మా, పెళ్లి సంబంధాలే చూడమందాములే అని బయట వాళ్ళకి ఎవరికో చెప్తే పనికిమాల సంబంధాలు తెస్తారని వాళ్ళ దూర బంధువు ఒక ఆయన చాలా మంచోడు, ఆయనకి చెప్పి సంబంధాలు చూడమంటే ఆయనే ఒక్కటే చెప్పింది సరస్వతి, మాకు కట్న కానుకల మీద ఆశ లేదన్నయ్య, రూపాయి కట్న కానుకలు కూడా వద్దు, అబ్బాయి అమ్మాయి సంతోషంగా ఉండాలి, వాడు సంతృప్తిగా ఉండాలి, నాకు కూతురు అయితే చాలు, మాకేమి లేమిటని చెప్పు అని ఆవిడ అనేసరికి ఆయన అలాగే చెల్లెమ్మ అని సంబంధాలు వెతికాడు. వెతికిన దాంట్లో అమ్మాయిలందరూ ఫోటోలు డీటెయిల్స్ తెస్తే 10 మంది పెళ్లి చూపులకి వెళ్తే అందులో రమ్య అని ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళి వినోద్ ఒక్కటే చెప్పాడు, నాకు నా వరకు నేను చేసే గవర్నమెంట్ ఉద్యోగం ఇది, నాకు మంచి జీతం వచ్చుద్దే, జీతం మనం ఇంట్లోకి వాడుకోను, కొంత జీతాన్నే మనం ఇంకా సేవింగ్స్లో పెట్టుకోవచ్చు, పై డబ్బులు ఎటు వస్తాయి, వాటిని నేను ల్యాండ్ల మీద పెడుతున్నాను, దానికి తోడు నేను కింద 3 పోర్షన్లు అద్దెకిచ్చాను, ఆ అద్దెలు వస్తాయి, ఫ్యూచర్ గురించి భయం లేదు, ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది, ఎకరం 70 లక్షల వరకు రేటు ఉంది, ఆ పొలం అదే అమ్మ పేరు మీద ఉంది, 33వ రోజు అమ్మది నాకు పెట్టేదే, మా ఇల్లు ఇప్పుడు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఖరీదుకి పెరిగిపోయింది, ఆ ల్యాండ్ రోడ్డు పక్కనే ఉంది, ఆ ఇల్లు అమ్మ నాకు ఇచ్చేదే, కానీ అమ్మ బ్రతుకున్నంతకాలం దాని మీద నేను ఆశపడను, అది కావాలనుకోను, నువ్వు కావాలని ఆశపడొద్దు, ఇక నీ వడికి నీకు డైమండ్ నెక్లెస్, హారం, 2 గాజులు, అలాగే అమ్మ తన దాంట్లో నుంచి ఒక 75 తులాల బంగారం పక్కకు తీసి పెట్టింది, నాకు కట్నాల మీద ఆశ లేదు, అలాగే నువ్వు నన్ను లంచాలు తీసుకోమనమని నువ్వు నన్ను ఫోర్సులు చేయటాలు, అలాగే పెళ్ళై వచ్చిన తర్వాత మా అమ్మ నా కోసం పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్నే త్యాగం చేసింది, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఇంట్లో పోరు ఇంతెంత కాదయా అని చెప్పులో రాయి చెవిలో జోరీగా కంట్లో నలుసని కనపడకుండా ఉండే ఇంట్లో గొడవలతోనే చాలామంది మగాళ్ళకు మనశ్శాంతులు ఉండవు, నువ్వు అలా చేసేటట్టయితే గనక ఈ పెళ్ళి అసలు మనం చేసుకోవద్దు, లేదు కాదు కూడదు, నేను మంచిగా ఉంటాను అనేటట్టయితేనే పెళ్లి చేసుకుందాం, పెళ్లి చూపుల్లో ఎవరి మొహం మీద ఏది రాసి ఉండదు కదా, పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు పెళ్ళాలని చదివిస్తామంటారు, ది గ్రేట్ పొజిషన్లకి తీసుకెళ్తామంటారు, పెళ్ళయిన తర్వాత ఓ బర్త్ కంట్రోల్ వాడమని వీళ్ళు చెప్పటం మర్చిపోతారో, వాడటం ఆయదవలు మర్చిపోతారో, కానీ వెంటనే పిల్లల్ని కనేసి పెళ్ళాలని హోమ్ మేకర్లు చేసి ఇళ్లల్లో కూర్చోబెట్టే సన్నాసులే ఎక్కువ, నేను అలాంటి వాడిని కాదు, నువ్వు డిగ్రీ చదువుకున్నావు, నీకు
నేను 3 ఏళ్ళు పిల్లల్ని ఆపుకుంటాను. పీజీ తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ రాయాలంటే రాయి, ప్రైవేట్ జాబ్ చేయాలంటే చేసుకో, ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలంటే ఏ బొటిక్ లాంటివో పార్లర్ లాంటివో కోర్స్ చేసి పెట్టుకుంటానంటే పెట్టుకో. నేనేమి నువ్వు ఇంట్లోనే ఉంటానంటే ఉండు. అది నీకు నచ్చినట్టు నువ్వు ఉండటం కావాలి. నీకు సంబంధించి నేనేదే అడ్డగీతలు గీసే అలవాటు లేదో ముందే ఆలోచించుకోమంటే నాకు ఇష్టమేనండి. మీరేం తప్పుగా మాట్లాడారని నాకు మాత్రం పెళ్ళైన తర్వాత పెద్దవారు సలహాలు చెప్పడానికి ఒకళ్ళు ఉండొద్దా? అత్తగారు అమ్మతో సమానం కదా అంది రమ్య. దాంతో మిగతా 9 మంది అమ్మాయిలు వేరు కాపురాలు అన్నారు, ఫారెన్లు అన్నారు, ఆ తర్వాత ఇల్లరికాలు అన్నారు. కానీ ఈ అమ్మాయి మాట్లాడిన పద్ధతి నచ్చి వినోద్కి పెళ్ళి అయిపోయింది. రమ్యతో సరస్వతి బోల్డ్ బంగారం పెట్టి వినోద్ చేయించిన డైమండ్ నెక్లెస్ సెట్ అది పెట్టేసి పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. హనీమూన్కి వెళ్ళొచ్చారు. బర్త్ కంట్రోల్ తనే వాడేవాడు వినోద్. ఆ తర్వాత పీజీ చేయమంటే నాకు ఇంట్రెస్ట్ లేదందే. తనకి జాబ్ చేయటం ఇష్టం లేదనుకుంటానని, పోనీ ఏదన్నా నేర్చుకోమంటే నేను హౌస్ వైఫ్గా ఉంటానందే. దేనికి బలవంత పెట్టలేదు. పెళ్ళైన కొత్త కావచ్చు, పెళ్ళైన కొన్నాళ్ళు ఒక 6 నెలల కాపురం సజావుగా సాగిపోయిందే. ఇక పగలు రాత్రి అనే తేడా లేకుండా గదిలోకి రావటం, పద్దాక మొగుడుతోనే ఉండటం, మొగుడితో సరిగంగా స్నానాలు చేయటం, ముచ్చట్లు చెప్పటం, మొగుడిని అదని ఇదని కొనిపెట్టమంటాం, కొనిచ్చుకోవటం, అవని ఇవని ఒక 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఇక రమ్యలో మార్పు రావటం మొదలైంది. రమ్య నిజం చెప్పాలంటే వినోద్ చూసిన 9 సంబంధాల అమ్మాయిలు మొహం మీద కనపడేలా మాట్లాడితే చాలా స్వార్థపరురాలు, లోతైన మనిషి, నీచమైన మనస్తత్వం, స్వార్థ బుద్ధి, ద్రోహ బుద్ధి. నిజం చెప్పాలంటే గనక అత్తగారు ఇంట్లో అలా తిరగటం, తను ఒక్క మాట అనకుండా ఆవిడ కన్న తల్లిలా ఇంటి పని అంతా మేదేసుకొని, వంట పని అంతా మేదేసుకొని చేయటం, ఆవిడ నవకాయ పిండి వంటలు వండి పెడితే తిని పేగు మందం ఎక్కేసిందే. రమ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళేమీ అడుక్కు తినేవాళ్ళు కాదు. రమ్య వాళ్ళ నాన్నకే వెనకాల పొలాలు, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నా, రమ్య వాళ్ళ అమ్మ బంగారాలు పెట్టగలిగిన పొజిషన్లో ఉన్నా వాళ్ళకి కూతురు మీద పెద్ద ఇది ఉండదు. దాంతోనే రమ్యకి 2 అన్నయ్యలు. ఆ అన్నయ్యలిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. దానికి తోడు వాళ్ళకి కట్నాలు తెచ్చిన పెళ్ళాలు వచ్చారు. బోలెడంత ఆస్తిపాస్తులు ఇటు అమ్మా నాన్నల వైపు నుంచి అన్నలకి పెట్టి మిగతాది వాళ్ళ పేరు మీద పెట్టించుకొని లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు రమ్య వాళ్ళ అమ్మా నాన్న. రమ్యకి వాళ్ళు కావాలనే సరస్వతి ఎటు కట్నాలు అడిగే మనిషి కాదని తెలిసే తెలివిగా వినోద్ గవర్నమెంట్ ఉద్యోగం ఉందని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఖరీదైన పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, పై సంపాదన అన్నీ ఉందని తెలిసే వాళ్ళు రూపాయి కట్న కానుకలు, గ్రామ్ బంగారం కూడా కూతురికి పెట్టల. అయినా పుట్టింటి వాళ్ళ చెప్పుడు మాటలు బాగా వినే అలవాటు ఉన్న, తప్పుడు గుణం ఉన్నటువంటి వ్యక్తిత్వం గలది రమ్య. పద్దాకా అమ్మకి ఫోన్ చేయటం, మొగుడి మీద జోకులేయటం, మొగుడు బెడ్రూమ్లో తనతో ఎలా ఉంటాడో వదినలతో చెప్పటం, అమ్మ చెప్పించుకొని వినటం, అత్తగారి గురించి వెకిలి జోకులన్నీ వేయటం, అసభ్యంగా మాట్లాడటం. ఆ తర్వాత పెళ్ళై 1 సంవత్సరం అయిపోయి ఫస్ట్ యానివర్సరీ అయిన దగ్గర నుంచి వినోద్ ఎదురుగానే సరస్వతిని ఎంత మాట పడితే అంత మాట అంటం మొదలుపెట్టింది రమ్య. ఆ ముండమోకు ముఖం వేసుకొని వెదవ మొహం పొద్దున్నే ఎదురుగా తిరుగుతావేంటి, శుక్రవారం పూట అంత పూజ చేసుకొని అటు ఇటు వెళుతుంటే మాకు ఎదురుగా వస్తావేంటి, అసలు కొడుకు కోడలు గదిలో ఉంటే ఆ సౌండ్స్ వింటూ బయట ఎంజాయ్ చేస్తున్నావు కదూ, నీకు మొగుడు చచ్చినా యావ బాలేదు నీకు, ఏం మాట్లాడే, ఆవిడ నా తల్లి, నువ్వు అత్తగారితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావా ఏంట్రా, ఎక్స్ట్రాలు బాగుతున్నావో, పిచ్చి వేషాలు వేసావంటే గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అని వెళ్ళి వీధిలో నుంచోవాల్సి వస్తుంది. నువ్వు నీ అమ్మ కొడుతున్నారు తిడుతున్నారని నాకు నేనే వాతలు పెట్టుకొని రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. ఇంటి పెత్తనం నాకు ఇవ్వాలి. నేను ఎందుకోసం లంచాలు తీసుకోవురా, ఎవడి కోసం తీసుకోవు, నువ్వు తెచ్చి మొత్తం డబ్బులు జీతం నాకే ఇవ్వాలి ఇక నుంచి. నువ్వు ఏమే మొగుడు చచ్చినా నీకు 5 ఎకరాల పొలం కావాలా, ఇంకా నీ పేరు మీదే ఇల్లు ఉంచుకుంటావా, ఏమే ఇంకా నీ ఒంటి మీద 25 తులాల నగలు కావాలా, రాత్రిపూట ఎవడైనా వచ్చి తలుపు కొడుతున్నాడా, వెనక నుంచి పిలిపించుకొని కులుకుతున్నావా, ఇప్పుడు వీడికో తమ్మున్నో చెల్లెలనో కందాం అనుకుంటున్నావా అనే ఆవిడ్ని చెవులతో వినలేని మాటలు మాట్లాడే ఆవిడ్ని చెండుకు తినటం మొదలు పెడితే పడలేని ఆవిడ
నేను వెళ్ళిపోతాను నాన్న, ఆ పొలం కౌలుకిచ్చుకొని మన ఇంట్లోనే పడుంటానంటే నువ్వు వెళ్తే నేను చచ్చిపోతానమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, అసలు ఇలాంటి బజారు దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావటం లేదు, పడగదిలో మొగుడికి నరకం చూపించేదే, ఆ అబ్బాయి నిద్రపోతుంటే నిద్రపోనివ్వదు, లేపుద్దే, ఇప్పటికిప్పుడు నన్ను సుఖపెట్టు అంటదే, స్నేహితురాళ్ళ ఇళ్ళకి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడు పలకరించాలి, తన గొప్పలు ఆర్భాటాలు చూపించుకుంటదే, అంతా దాంట్లో లంచాలు మాత్రం తీసుకునేవాడు కాదు వినోద్. ఏదో కాస్తో కూస్తో పై డబ్బులు వస్తాయి, అది వేరే విషయం, నలుగురితో పాటు తీసుకోవటం, అంతేకాని ఇంతంత పెద్ద పెద్ద బల్క్ అమౌంట్లు తీసుకోమనేదే, ఆ విషయంలో మాత్రం లొంగేవాడు కాదు. అక్కడిద్దరికి పెద్ద పెద్ద గొడవలు, ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్లో, ఆ అబ్బాయి ఏదైనా అంటే వీధి వీధి వినపడేలాగా రచ్చ రచ్చగా బూతులు తిడుతూ రోత రోతగా మాట్లాడి అత్తమామలకి చెబితే మీ మూడు పెళ్ళాల విషయం మాకెందుకు అల్లుడో అనేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ అన్నయ్యలకి చెప్తే పెళ్ళై కన్యాదానం చేసిన తర్వాత ఎవరి సంసారాలు వాళ్ళే, మా బాధలు నీ చెబితే నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడేవాళ్ళు వాళ్ళు. సరస్వతిని తిట్టడం, ఇంట్లో ఆ అబ్బాయి లేనప్పుడు అత్త మీద చేయి చేసుకోవటం, ఆవిడ అన్నం తింటుంటే అన్నంలో ఉమ్మూసెళ్ళటం, కాళ్ళతో పళ్ళాలు తంతం, ఆవిడ పడుకుంటే ఆవిడ జుట్టుకి నూనె కుంకుడుగాయలు పడుతున్నాయని సగానికి ఆవిడ జుట్టు కట్ చేయటం, ఆవిడ చీరలన్నీ తీసుకెళ్ళి ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయటం, ఆవిడ ఒంటి మీద నగలన్నీ లాగేసుకొని ఆవిడని పడేసి కొట్టడం, మొగుడి జీతం తనే కావాలని చెప్పి మొగుడి జీతాన్ని ఇమ్మనమని అక్కడొక యుద్ధం చేయటం, నానా రభస, నానా రచ్చ, నానా గొడవ, నానా గోల, నానా యాగి, అంత దాంట్లో నేను విడాకులు ఇచ్చేస్తాను, దీంతో కాపురం చేయనమ్మా అని గొడవ అవుతూ ఉండగానే రమ్య నెల తప్పిందనే విషయం తెలిసింది. పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం రెండు మీరే చేయాలి, మాకు ఆనవాయి లేదని తప్పించుకున్నారు రమ్య పుట్టింటి వాళ్ళు. సరస్వతి చేత ఆ కడుపు అడ్డం పెట్టించుకొని రమ్య కావాలని చెప్తే చండాలంగా ఉంటుంది, మలమూత్రాలు కూడా ఎత్తిపోయించుకొని కావాలని అత్తతో చాకిరి చేయించుకొని కావాలని వాంతులు చేసుకొని ఎత్తిపోయించుకొని స్నానాలు చేయించుకొని రకరకాలు దున్నపోతులాగా వండించుకొని తినే మొగుడిని కాన్పు టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని ప్రెగ్నెన్సీ టైంలో ఆ అబ్బాయి మీద ఉన్న కోపం కక్ష అంతా అలాగైనా తీర్చేసుకోవాలని చెప్పి ఆ అబ్బాయిని కొరికేసి గిల్లేసి రక్తాలు వచ్చేలా జుట్లు పీకేసి ఇచ్చేసి అన్నం తినిచ్చేది కాదు, నీళ్లు పోసుకొని ఇచ్చేది కాదు, నీళ్లు తాగనిచ్చేది కాదు, పడుకొనిచ్చేది కాదు, చిత్రహింసలు పెట్టి నానా నరకాలు పెట్టి నానా క్షోభ పెట్టేది వాళ్ళనే. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లల్ని కంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 2 ఏళ్లలో రమ్య అయిపోయి పిల్లలకి కూడా ఒక పిల్లాడికి 7 ఏళ్ళు, ఓ పిల్లాడికి 5 ఏళ్ల వయసు వచ్చింది. పిల్లల్ని కని అక్కడ పడేసింది తప్ప వాళ్ళకు పాలు కూడా ఇచ్చిన పాపానుబోల బిగుతులు తగ్గుతాయని సరస్వతి పోత పాలు పోసి పిల్లల ముడ్లు మూతులు కడిగి పెంచుకుంది. అంతా దాంట్లో పిల్లలకు కూడా తల్లి అంటే అసహ్యం, వాళ్ళని దగ్గరికి తీయదు, ముద్దాడదు, అంత గోరు ముద్దలు తినిపించదు, ఎప్పుడూ తండ్రి మీద పోట్లాడుతూ ఉంటుంది. స్కూల్లో అందరు అమ్మలు వస్తారు, పిల్లలకు భోజనాలు పెడతారు, అందరు అమ్మలు ఉంటారు, పిల్లల్ని దగ్గరికి తీస్తారు. తమ తల్లి ఎప్పుడు చూసినా అసభ్యంగా డబ్బు 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 డబ్బు, నగలు డబ్బు, చీరలు, ఎప్పుడు చూసినా కూడా అత్యాశ, చాడీలు చెప్పటం, అమ్మమ్మ వాళ్ళకి నానమ్మను కొట్టడం, తిట్టడం, నాన్నను బూతులు తిట్టడం, వీధిలోకి ఎక్కటం, అసభ్యంగా బిహేవ్ చేస్తుందని పిల్లలకు కూడా అసహ్యం వేసింది తల్లి అంటే. ఇక జీవితం నిస్సారంగా మాడిపోయిందనే విరక్తితో ఉన్నాడు వినోద్. పడగదిలో అయితే పెళ్ళాం చూపించే నరకం ఒక మగాడు నోటితో చెప్పలేడు, అంత ఘోరంగా బిహేవ్ చేస్తుంది రమ్య. ఏందో ఈ మధ్య కడుపులో నొప్పి వస్తుంది అంటే ఏం చేద్దాం అయితే మీ అమ్మకో మీ వదినలకు ఫోన్ చేసుకో అని వెళ్ళిపోయాడు వినోద్. అంత అసహ్యం వేసిపోయింది, ఆ అమ్మాయిని పట్టించుకోవటం కూడా మానేసేంత విరక్తి కలిగే స్థాయికి దిగజారిపోయింది. తనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందే. ముందు హోమియోపతులు, అల్లోపతులు, ఆయుర్వేదాలు, చెత్త చెదారు, నాటు మందులు అన్నీ వాడి ఆ తర్వాత ఒక రోజున కళ్ళు తిరిగి పడిపోయింది. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం రాయ్యా అని సరస్వతి అంటే నాకు అసలు రావాలనే లేదమ్మా, ఏమీ అయ్యి ఉండదులే, వాళ్ళు పుట్టింటి వాళ్ళకి కబురు చేస్తే తీసుకెళ్తారంటే అలా అనకూడదయ్యా, రారా అని ఆవిడ బ్రతిమలాడి తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసి డాక్టరు ఇక పెదవి విరిచేసి ఎవరికీ జరగకూడనటువంటి ఘోరమైన విషయమే ఈవిడ విషయంలో జరిగింది. ఏమైంది డాక్టర్ అంటే
2 కిడ్నీలు చెడిపోయినాయి అమ్మ. కొంచెం ముందొచ్చినా ఒక కిడ్నీ బాగానే ఉండేదే, పక్క కిడ్నీ రిమూవ్ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 2 కిడ్నీలు చెడిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అని సరస్వతి అడిగితే, ఏముంది చేయటానికే, బ్లడ్ గ్రూప్ సెట్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా ఈ అమ్మాయికి ఒక కిడ్నీ డొనేట్ చేయాలి, లేదంటే ఇప్పుడు డోనర్ని చూడాలి. చూసేంత టైం ఈ అమ్మాయికి లేదు, చాలా తక్కువ టైం బ్రతుకుద్ది ఈ అమ్మాయి. దానికి తోడు ఈ అమ్మాయికి ఇప్పుడు మీరు మిగతా ఆపరేషన్కి అన్నిటికీ కలిపి ఎలా లేదన్నా ఓ 50 lakhs వరకు పట్టుకోవాలి అని చెప్పాడు ఆయన. చెప్తే ఇక వచ్చిన తర్వాత విషయం తెలిసి ముక్కు చీరిపోస్తూ ఏడుస్తూ కూర్చుంది రమ్య. కూర్చున్న తర్వాత నాకు ఆపరేషన్ చేయించవా అని అడిగింది వినోద్ని. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయా అన్నాడు. అదేంటి డబ్బులు ఎక్కడున్నాయి అని అడుగుతావు, ఫిక్స్డ్ డిపాజిట్లో ఆ రోజు గుర్తుందా నీకు, మా అమ్మని మొగుడు చచ్చిన దానివి, నీకెందుకే పొలం అనే, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు చేసిన గొడవ, ఆ పొలం డబ్బులు నీ అమ్మ పేరు మీద రూపాయి ఉండటానికి వీల్లేదని కోట్ల రూపాయలు పొలం అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం కూడా నువ్వు కాజేయాలని చూసావు, నీ జలసాలకు ఖర్చు పెట్టుకోవాలని చూసావు. అవి నేను పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్లో పడేశాను, అవి తీయటానికి వీలు లేదు. అయితే ఊళ్ళో ఇల్లుందగా మీ అమ్మ పేరు మీద ఓ 10 లక్షల డబ్బులు ఉన్నాయిగా, అవి నీవా ఏంటి, మా అమ్మ ఇల్లు అమ్మితే సస్తాను నేను, అసలు నీ మీద నేనెందుకు ఖర్చు పెట్టాలి, నేను నీతో కాపురం చేశాను కాబట్టే. కాపురాల గురించి రాత్రి నువ్వు నాతో గడిపిన వాటి గురించి మాట్లాడితే నిన్ను ముక్కలుగా నరికేస్తా. నీలాంటి దిగజారిపోయిన ఆడదాంతో ఇన్నాళ్ళు కాపురం చేయటమే నేను చేసిన పాపం, పోవాలనే రోజు నీకు రాసుంది, పోతే పోవే అనే. పిల్లలు కూడా అలా మెదలకుండా ఊరుకుంటే ఎందుకమ్మా హాస్పిటల్లో ఉంటావు, వాళ్ళు పుట్టింటోళ్ళ కబుర్లు చేసుకుంటుందిలే కానీ పద అంటే నేనుంటాలేరా అంటే పిల్లల్ని తీసుకెళ్ళి స్నానం చేయించి నాకు డ్యూటీ టైం అవుతుందని తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి అసహ్యం వేసింది. పెళ్ళాన్ని బ్రతికించడానికి నిజం చెప్పాలంటే పెద్ద కష్టమేమీ కాదు తను చేయాలనుకుంటే, కానీ అంత వెగటైపోయి అంత విరక్తి కలిగే పాపాలు చేసింది రమ్య. అయితే ఈలోపు పుట్టింటి వాళ్ళ కబురు పెట్టుకుంది. అయ్యో అని వస్తూ వాళ్ళ అమ్మ నాన్న ఓ 1/4 kg స్వీట్లు, ఒక బ్రెడ్ ప్యాకెట్, వాళ్ళ అన్నయ్య ఒక 1/2 డజను యాపిల్స్, ఇంకొక అన్నయ్య ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తెచ్చి, జాగ్రత్త మరి టయానికి మందులయ్యి వాడుకో, పోబోయేటప్పుడు దేవుణ్ణి తలుచుకో అంటే, అదేంటమ్మా అలా మాట్లాడతావు, నీది పెద్దన్నయ్యదే నాది ఒకే గ్రూప్ బ్లడ్ కదా, మీ కిడ్నీలు ఏదో ఒకటి ఇస్తే నేను బ్రతుకుతానే అంటే, చూద్దాం కానీ చూద్దాం. అదేంటమ్మా నాకు అంత టైం లేదే అంటే, కొడితే మొహం పగిలిపోద్దే, మేమివ్వటం ఏంటి, రేపొద్దున మా 2 కిడ్నీలకు ఏమైనా అయ్యిందంటే మాకు నువ్వు వచ్చామన్న ప్రాణం పోస్తావా, అయినా నువ్వు చేసుకున్న పాపాలకే నీకు ఇలాంటి గతి పట్టింది పాపిష్టిదానా, మేమివ్వటం ఏంటే పనికి మాలిందానా బజారుదానా, నువ్వు తొందరగా పోతే ఓ 10,000 తీసి పక్కన పడేయండిరా, పసుపు కుంకాలు ఎత్తుకెళ్ళి దీని మొహాన పారేద్దాం, తినే పుట్టింటి పట్టు చీర ఎత్తుకెళ్ళి దీని కాటి దగ్గర తగలేసి వద్దామని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో రమ్యకి ఒళ్ళంతా తీగలు వైర్లు. డాక్టరు ఏం చేసిందమ్మా ఈవిడ, అంత అసహించుకుంటున్నారు మీ అబ్బాయి వాళ్ళంటే, మా కోడలికి నోరు కుదరదు డాక్టర్ గారు అన్నాక, ఇప్పుడు వాళ్ళోళ్ళు ఇంక ఇవ్వం అనేసరిక బయట ఎక్కడైనా వెతుక్కుందామా అమ్మా, బయట కిడ్నీలు ఏమన్నా ఇడ్లీలు అనుకుంటున్నావా ఈజీగా దొరకటానికి, చాలా కష్టపడి వెతకాలమ్మా. అంత టైం మీ కోడలికి నిజంగానే పాపాలనుకోవాలో పుణ్యాలనుకోవాలో ఇలాంటివే వస్తాయి, అలాంటి తప్పుడు పనులు చేస్తే ఇలాంటివే అనుభవించాల్సి వస్తుంది. పోనీ అందరిది టెస్ట్ చేశారు, మా అబ్బాయిది పిల్లలది, మీ అబ్బాయి ఇవ్వడు, ఒకవేళ కలిసిన పిల్లలు అలా మేము తీసుకోవటం కరెక్ట్ కాదు, పోనీ నాది మీదెలా కలుస్తుందమ్మా, ఏమో దేవుడు దయదలిస్తే కలవచ్చేమో చూడండి డాక్టర్ గారంటే, ఆయన కాదంటూనే బ్లడ్ టెస్ట్ చేసినందుకు సరస్వతి బ్లడ్ గ్రూపు రమ్య బ్లడ్ గ్రూపు ఒకటే. అయితే వినోద్ కూడా సేమ్ సరస్వతి బ్లడ్ గ్రూపే, మీరు మీ అబ్బాయి ఎవరైనా ఇవ్వచ్చు అనేపాటికి, మరి పై డబ్బులు ఆపరేషన్కి వాటికి అనేపాటికి ఆవిడ ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసిందే. ఇల్లు అమ్మిందనే విషయం తెలిసి వినోద్ అసలు ఎందుకు అమ్మావమ్మా, దీనికోసం నువ్వు ఇల్లంటే చాలే ఊరుకోరా, పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోతారు, వాళ్ళేమైనా ఆడపిల్లలా, ఇదే రోజైనా అమ్మగా వాళ్ళని గొడ్రాలు కాకూడదని నలుగురిలో ఇదే పిల్లల గల్ల తల్లి అనిపించుకోవాలని కందగాని ప్రేమతో ఏమైనా కంద అనుకుంటున్నావా, నీ పిచ్చి
పిచ్చి కానీ ఎందుకే నువ్వు దాని మీద ఖర్చు పెడుతున్నావు? ఇంకా నిన్ను అనాల్సిన మాటలు పెట్టాల్సిన నరకాలు ఏమైనా మిగులుండి పడాలనుకుంటున్నావా? నోరు ముయ్యరా నువ్వు అంటే నీ కిడ్నీ కూడా కలుస్తుంది. నేనంత గొప్పోడిని కాదమ్మా. నా పెళ్ళాం నా మనసు గెలుచుకుందై ఉంటే గుండె కోసిచ్చేవాడిని. దీనికి నేను ఇవ్వను అంటే నేను ఇస్తాను రా, అదే నా బిడ్డ లాంటిదే అంటే అందలే, నన్నేగా అందనే పాపం ఆవిడ కిడ్నీ ఇచ్చింది. ఆ తర్వాత నెల రోజులకి రమ్య కోలుకుందని తెలిసి పుట్టింటోళ్ళు ఆ 10,000 ఖర్చు కూడా మిగిలిందిలే, పసుపు కుంకాలు పెట్టే బాధ లేకుండా అని వచ్చి పోన్లే బాగానే ఉన్నావుగా ఇప్పుడంటే నువ్వు బాగుపడతావా అమ్మా? ఒరే మీరు మనుషుల పశువుల? నా మొగుడు రూపాయి కట్నం తీసుకోలేదు, మొత్తం మీయదానే పోసొచ్చా, ఒక్క కిడ్నీ ఇమ్మంటే ఇవ్వలేదు. ఏం బాగుపడతారంటే కొడితే చేసిన కిడ్నీ జారిపోద్ది. మా సంగతి బాగా తెలియదు. ఎక్స్ట్రాలు వాక్కు నువ్వు చేసుకున్న పాపాలకు పుట్టినయే నీకు అలాంటి జబ్బులు. మేమివ్వటం ఏంటి? కిడ్నీలు ఏమైనా ఇడ్లీలు అనుకుంటున్నావా? నువ్వు అడగంగానే ఇవ్వటానికి ఎవడమ్మా మొగుడు సొమ్మని నీకు ఇమ్మనమంటావు? నీలాంటి దరిద్రపది పుట్టటమే మాకు దరిద్రం. నువ్వు వదిలిపోతావు అనుకుంటే ఏదో వీళ్ళ బకరా సంబంధం దొరికిందని ఇచ్చి చేసి తోలేసాము. మళ్ళీ మాకు ఇదొకటే మొహం పగిలిపోద్ది కొట్టామంటే. పనికి మాలిందానా, నీ నోరు సరైందైతే నీకు ఇలాంటి గతెందుకు పట్టుద్ది? చేసిన పాపాలన్నీ ఇలా కిడ్నీలు పుచ్చిపోయి కుళ్ళిపోయే రోగాలే పుడతాయని అమ్మ నాన్న అన్నలు వదినలా అని 2 పీక్ కూడా వెళ్ళారు బెడ్ మీదే. ఆ తర్వాత సరస్వతి కోలుకొని కోడలికి సేవ చేస్తే 1 సంవత్సరానికి రమ్య నార్మల్ అయిందే. అక్కడి నుంచి అత్తకి క్షమాపణలు చెప్పి అత్త కాళ్ళు పట్టుకుందే. వినోద్ని నాది తప్పు అయిపోయింది క్షమించమని, నేను మారిపోయాను తప్పులు చేయనంటే. నీలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అవకాశవాదులు. ఇప్పుడు నీకు ఆ మాయరోగం రాకుండా ఉన్నా, మా అమ్మ కిడ్నీ ఇవ్వకుండా ఉన్నా, నేను మా అమ్మ ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నేను కాదన్నా నీకు మా మీద ఏమాత్రం ఇలాంటి అభిమానాలు గౌరవాలు పొంగుకు రావే. నీ అవసరానికి మేము అడ్డం పడ్డాం కదా, అందుకని ఇప్పుడు మొగుడు మీద ప్రేమ పుట్టుకొచ్చుద్ది, పిల్లల మీద మమకారం పుట్టుకొచ్చుద్ది, అత్తగారి మీద ఆదరణ పుట్టుకొచ్చుద్ది. నువ్వు మా అమ్మ నన్న ఏ మాటలు, నువ్వు పిల్లల్ని కొట్టిన దెబ్బలు, నువ్వు నన్ను బెడ్రూమ్లో పెట్టిన టార్చర్లో ఒక్కరోజు మా అమ్మని నన్ను అన్నం తిన్నవలా, నీళ్లు తాగనివ్వలా. మా గురించి నువ్వు వీధంతా ఊరంతా చుట్టాలు బంధువులకి ఎలా ఏకావో, ఎంత అసభ్యంగా చెప్పావో. ఏముందనే నీలో? నువ్వు అందగత్తెవా? నీకన్నా మన ఇంట్లో పని మనిషి అందంగా ఉంటుంది. నేనే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే గంటకి ఎంతమంది ఆడవాళ్ళతో తిరగలను? నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నైతే నేనే తప్పుడు పనులు చేయాలంటే నువ్వు నన్ను ఆపగలనని నువ్వు అనుకుంటున్నావా? నేనే తాగొచ్చి నిన్ను తంతం మొదలు పెడితే నీ అమ్మ నాన్న నీకు అడ్డం కూడా పడరు కదే. మా అమ్మ నేర్పిన సంస్కారం, మా నాన్న నాకు ఇచ్చెళ్ళిన జీన్స్ వల్ల ఆడవాళ్ళను కొట్టలేక ఇన్నాళ్ళు నరకం పడ్డాను. అసలు నువ్వెందుకు బతికావు? నువ్వు చచ్చిపోతే నేను, నానమ్మ, తమ్ముడు, ఆ నాన్న హాయిగా ఉండేవాళ్ళం. చిచ్చి లే అనేశాడు పెద్ద కొడుకు. నువ్వు వద్దు మాకు అన్నాడు చిన్న కొడుకు. దాంతో రమ్యకి తన బ్రతుకు మీద తనకి అసహ్యం వేసిందే. పుట్టింటి వాళ్ళని నమ్మింది, వాళ్ళ తప్పుడు మాటలు విందే. అత్తగారిని నిజం చెప్పాలంటే తన బుద్ధి భర్త అన్నట్టు మంచిది కాదు కాబట్టే అత్తని చెండుకు తినే సప్తమహా నరకాలు పెట్టిందే. దేవుళ్ళలాంటి మొగుణ్ణి హింసలు పెట్టింది. పిల్లల్ని తల్లిగా కాదు ఒక బ్రహ్మరాక్షసిలాగా పిల్లల్ని హింసించుకుతిందే. ఇవాళ తను ఎవరికీ అక్కర్లేదు, కానీ తను ఇంత చేసిన నిస్వార్థ బుద్ధితో అత్తగారు తనకి ఒక అవయవాన్నే దానం చేసింది. బిడ్డలా చూసుకుంటుంది. ఆ రోజు ఈరోజు ఏ రోజు ఆవిడలో ఏ మార్పు లేదో. తనలాంటి వాళ్ళకి నిజంగానే సిగ్గు శరం మానాభిమానాలు చీము నెత్తరు రోషం పౌరుషం ఉండవేమో. అన్నిటికీ ఇడిసేసుండే ఇలాంటి తప్పులు చేస్తారేమో. తను చేసిన పాపాలకే తనకు అలా కిడ్నీలు కుళ్ళిపోయినాయేమో. ఇంకా ఏమేం పాపాలు చేసి ఏమేమి మూట కట్టుకునే ఇది తనకి లేదు అనే దాంతో మొగుడిని బ్రతిమిలాడి 2 ఏళ్ల పాటు కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకొని పిల్లల్ని బతిమిలాడుకొని అత్తగారి కాళ్ళ మీద పడితే ఆవిడ పోనీలేరా మారానంటుందిగా, క్షమించు నాన్న అంటే ఇదా కుక్కతోక వంకర తెలుసా అమ్మా నీకు? నాన్న పోనీలేయ్యా నా మాట వినరా నువ్వైనా అని ఆవిడ నయాన భయాన చెప్పుకొని వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మొదట్లో ఉండే ఆ ప్రేమ ఆకాశమంతా, దాన్ని మనమే అణువు
అణువణువుగా చంపేసుకుంటూ ముక్కలు చేసుకుంటూ వస్తే ఈరోజు భార్యగా నా పక్కన, బిడ్డలకి తల్లిగా ఈ ఇంట్లో నీ కోడలుగా ఉండగలదేమో, కానీ నా మనసులో ప్రేమమూర్తి అనే స్థానాన్ని మాత్రం నీ కోడలు ఎప్పటికీ గెలుచుకోలేదమ్మా అనేసి ఏడవమను అన్నాడు వినోద. అలా తను మారి మొగుడి చేత చచ్చేలోపు ఒక్కసారైనా సరే నా భార్య నా మనసులో స్థానం సంపాదించుకుందే, మా అమ్మ మంచిది, నా కోడలు కూతురు లాంటిది అనిపించుకోవాలని ప్రతి క్షణం తపస్సే చేస్తోంది రమ్య. పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేయటం మానేసింది, వెళ్ళటం మానేసింది, వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడటం మానేసిందే. తన బతికేంటో తను చూసుకుంటూ మంచిగా పద్ధతిగా ఉంటూ తన కాపురాన్ని తను చేసుకుంటూ ఇలా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉంటూ కాపురాన్ని నిలబెట్టుకుంది. ఇంతటితో ఈ కథ పూర్తే. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.